తాత మాట. పూర్వకాలమందు చీనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడు నివసించే ప్రదేశం కొండలమయం. ఆ కొండల్లో ఒక దాని మీద చిత్ర విచిత్రమేదో ఉన్నదని ప్రజలు చెప్పుకునేవారు. అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా ఆ కొండల మీదకి షికారు పోయేవాడు. అలా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది. దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూత వేయబడి ఉన్నది. అది తెరుచుకునే విధానం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసిలిన అలిగిడైంది. తప్పుకొని దూరంగా ఉండి చాంగ్ గమనించసాగాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, కేకు వచ్చాడు, తలుపు తెరు అని 3 సార్లు అన్నాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి ప్రవేశించాడు. కొంతసేపటికి తాత బయటకు వచ్చి, కేకు వెళ్తున్నాడు, తలుపు మూసుకో అన్నాడు. వెంటనే మూసుకుపోయింది. తాత తన దారిన తాను వెళ్ళిపోయాడు. తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకున్న చాంగు గుహ వద్దకు వచ్చి, చాంగ్ వచ్చాడు, తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పఠించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. అన్నట్లు తాత 3 సార్లు ఉచ్చరించున్నాడు కదా అనే సంగతి గుర్తుకు వచ్చి మరి 2 సార్లు పఠించాడు. గబీమని తలుపు వీడింది. ఉత్సాహంతో చాంగ్ లోపల ప్రవేశించాడు. అది ఒక అగాధమైన గుహ. గుండ్రంగా ఉన్నది. చుట్టూ గోడ ఉన్నది. ఎటు చూసినా నిర్మానుష్యం. అక్కడ 6 గుట్టలు గుహకు చుట్టూ ఉన్న ప్రాకారానికి అంటి పెట్టుకుని ఉన్నాయి. మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్ట నడుమున ఉన్నది. చాంగ్ ఇక్కడికి చేరుకునేసరికల్లా ఒక పోలిరాతి ఫలకం కనిపించింది. సరదా కొద్దీ దాని మీద కాలు పోయిపోయేసరికి జర్రుమని జారిపడ్డాడు. కాని చిత్రం ఏమిటో గాని కాలు తగలగానే ఆ గుట్ట గిరగిరా తిరగనారంభించింది. చూస్తూ ఉండగానే ఆ గుట్ట పాతాళానికి కృంగిపోయి అంతమేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. చాంగుకు ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువైంది. ఆ రంధ్రం లోపలికి దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడినాయి. ఆ మెట్లు వెంబడే చాంగ్ గబగబా దిగేశాడు. కిందకంటా దిగగానే మరొక పెద్ద ద్వారము, దానికి బ్రహ్మాండమైన కోయ తలుపు కనపడినాయి. ఆ ద్వారం వద్ద కూడా చాంగు మునపట్లాగానే ముమ్మారు మంత్రం పఠించేసరికి కోయ తలుపు తెరుచుకొని దారిచ్చింది. తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగు వింత గొలిపే కిరణాలతో నిండున్నది. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రంగుగా ఉన్నది. కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. తనివి తీరా ఈ కిరణాలు రంగులు చూచి చాంగు 4 అడుగులు వేసేటప్పటికి మరొక ద్వారం కనపడింది. దీనికి ఒక తలుపు అమర్చబడి ఉన్నది. ఇది లతలతో అల్లిన చిత్రమైన తలుపు. మళ్ళీ చాంగ్ మంత్రం పఠించాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక రమణీయమైన తోట కనిపించింది. ఆ తోట కని విని ఎరుగని పక్షి జాతితో, వృక్ష సమూహంతో, జంతుజాలంతో, పుష్పవాటికలతో నిండున్నది. ఇవన్నీ చూసిన కొద్దీ తిరిగి వెళ్ళిపోదామంటే మనసు ఒప్పుకున్నదే కాదు. కానీ ఒక వంక ఆకలి బాధ, మరొక వంక ఎవరన్నా వచ్చి పట్టుకుంటారేమోనని భయం. అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు 3 మూసివేసి బయటపడి చాంగ్ ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న చాంగు తను చూచి వచ్చిన తమాషాలన్నీ పూసగుచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకు చెప్పేశాడు. నాయనమ్మ అంటే చాంగుకు ప్రాణం. ఆమె వానికి సమస్తమును కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు? అన్నీ విని ముసల్ది, నాయన నాకు చూపించవట్రా ఆ వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఎన్నడూ ఏమీ అడగని ఆమె అలా కోరటమే చాలు, మాట తీసివేయగలడా మనవాడు? మర్నాడు చాంగు ముసలమ్మను వెంట పెట్టుకొని బయలుదేరాడు. నాయనమ్మ, లోతైన గుహలు అవి కనిపిస్తాయి, జడుసుకోకు అని ఆవిడికి ముందుగానే చెప్పి పెట్టాడు. మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు. గొట్టలు మెట్లు చూచి ముసల్ది భయపడింది. కానీ ముందే తెలిసి ఉండటం వల్ల ఆమె గుండె నిబ్బరం చేసుకుంది. అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రం ఆమె కన్నులు జిగేమని తన్మయురాలైంది. తర్వాత తోటలో ప్రవేశించి సృష్టి చిత్రాలను చూచేసరికి ఆమె ఆశ్చర్యానికి మెరకలేకపోయింది. అంతా అయినాక చాంగు మరలా ముఖం పట్టాడు. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు. గుహంతా గాలించాడు చాంగు. కేక వేసి పిలిచాడు. ఏమి చేసినా పత్తా దొరకలేదు. కంగారుతో ఇంటికి పోయాడు. అక్కడా లేదు. మళ్ళా గుహకు వచ్చాడు. పిచ్చివాన్లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏమీ తోచక మళ్ళీ ద్వారం వద్దకు పోయాడు. మంత్రం పఠించాడు. కానీ ఎన్నిసార్లు పఠించినా ఈసారి తలుపు తెరుచుకోలేదు. చాంగుకి భయం పట్టుకున్నది. అంతలో మొదటి రోజు కనిపించిన తాత కైకు చాంగుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, మీ నాయనమ్మ ఇంక నీకు దొరకదు. ఇప్పుడు నువ్వు దొంగతనంగా ప్రవేశించినట్టుగానే గుహలో ఇంకెవ్వరూ ప్రవేశించకుండా ఆమెను కాపలా పెట్టుకున్నాను. పో, వెళ్ళిపో అని కసిరాడు. అందుకు చాంగ్, తాత, నాయనమ్మ నా ప్రాణం. ఆమె లేనిది నిమిషం సేపైనా నిలవలేను. నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు. కాబట్టి కరుణించి ఆమెను వదిలేయి. బుద్ధొచ్చింది,
మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలో ప్రవేశించను అంటూ దీనంగా వేడుకున్నాడు. అప్పుడు తాత జాలిపడి, కుర్రవాడా, ఆమెను వదలటం అనేది ఉట్టి మాట. అంతగా నీవు ప్రాధేయపడుతున్నావు గనక ఏడాదికొక్కసారి వచ్చి నీవు ఆమెను చూడ్డానికి అనుమతిస్తున్నాను. నీవు అనుకున్నట్లు ఆమె నీకోసం బెంగ పెట్టుకోవటం లేదు. ఇక్కడ సుఖంగానే ఉంటున్నది. నీవు పట్టపురాజుకి అల్లుడివి కాబోతున్నావని చెప్పాను. ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె నిర్విచారంగా ఉన్నది అని చెప్పాడు. ఆశ్చర్యంతో చాంగు, ఏమిటి తాత, వేలాకోలం చేస్తున్నావా? నా వంటి పేదవాడేమిటి పట్టపురాజుకు అల్లుడు కావడం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అబ్బాయి, మన నోటి మాట వృధా కావటానికి వీల్లేదు. పో, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పి వాణ్ణి పంపించేశాడు. తాత మాట మీద నమ్మకమున్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి పోయాడు. పోయి లెక్కగా రోజులు గడుపుతున్నాడు. ఏటా ఒకసారి గుహకు వెళ్లి నాయనమ్మను చూచి వచ్చేవాడు. ఇలా వాని జీవితంలో 16 ఏళ్లు గడిచిపోయింది. చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది. వాళ్ళు కలప కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. పాపం, వాళ్ళకి సంతతి లేదు. ఒక రోజున ఆ ఇంటివాడు కలప కోసం అడవికి వెళ్లేసరికి ఒక తుప్పల్లో చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. పోయి చూడగా ఒక అందమైన ఆడ శిశువు కనిపించింది. ఇదే వరప్రసాదం అనుకొని అతడు ఆ బిడ్డను ఇంటికి తెచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కట్టెలవాని కూతురుకు యుక్త వయసు రాగా వాళ్ళు చాంగును ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చాంగు భార్య కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఇద్దరు వచ్చారు. ఒక చాప వేసి చాంగు వారిని కూర్చోమని చెప్పాడు. చాంగు భార్య దాహం తెచ్చిచ్చింది. గుమ్మంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చిన ఆమె చాంగు భార్య వైపు చూస్తూనే ఉంది. దగ్గరకు వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూసింది. ఎందుకో గాని చాంగు భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది. దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది. చాంగు భార్యను ఆ వచ్చినామా అప్రయత్నంగా కౌగిలించుకొని అక్కున అదుముకున్నది. ఇందుకు చాంగు భార్య ఆశ్చర్యపడింది. వాళ్ళిద్దరిని చూచి ఆమె భర్త, ఏమిటి, మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగు భార్యను చేరదీసుకున్నాడు. చాంగుకి ఇదేమీ అర్థం కాలేదు. అంతలోనే రాజు పరివారం అంతా బిలబిలమంటూ అక్కడికి వచ్చేసింది. వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ, మన అమ్మడు మనకి దక్కిందోయ్, కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహంతో వెళ్ళబుచ్చారు. అప్పుడు అవగాహనమైంది చాంగుకు, ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని, తన భార్య రాజపుత్రి అని. అంతట రాజు చాంగును దగ్గర తీసుకున్నాడు. నాయనా చాంగు, 12 ఏళ్లు క్రిందట లేకలేక పుట్టిన ఈ బిడ్డకు మక్కువ కొద్దీ వంటి నిండా ఆభరణాలు పెట్టాము. దుర్మార్గులు బిడ్డనెత్తుకుపోయి వస్తువులను కాజేసి పాపం బిడ్డను నట్టడివిలో వదిలేశారు. నాటి నుండి తిండి నిద్ర లేకుండా మారువేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూ ఉన్నాం. ఏమైతేనేమి, ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి. అదృష్టవంతులమై చాంగు అని అన్నాడు. మీరు కాదు, అదృష్టవంతుని నేను అన్నాడు చాంగు ఆనందంతో. చాంగు తన నాయనమ్మను చూచి రావాల్సిన రోజు ఆనాడే అయింది. అందుకని రాజదంపతులను పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుపోయి చాంగు గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు. చాంగు భార్య వాళ్ళ నాయనమ్మ దీవెనలు పొందారు. చాంగు తాతకు నమస్కరించి, తాత, అప్పుడు నేను నమ్మలేకపోయాను, కానీ నీ మాట అక్షరాల ఫలించింది సుమా అన్నాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఎంతో సంతోషంతో అందరూ కోటకు మరలిపోయారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.